దేశంలో పిల్లలందరూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ పాట పాడుకుంటుంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? హరియున్ హరయున్ ఒన్ను అంటే హరియున్ హరయున్ ఒన్ను అంటే హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. హరిహరుడు శివుడు నారాయణుడు ఒక్కడే. అది యాదవన్ వాళ్ళే మన్ను, ఇది తెలియనటువంటి వాడి నోట్లో మన్ను అంటుంటారు అని వాళ్ళు పిల్లలు ఆడుకుంటుంటారు. అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు పాడుకునే పాట. అందుకే ఉపాసన యందు ఎప్పుడు ఏం చెప్పాలో తెలుసా అండి? మీరు శివభక్తులు అనుకోండి, విష్ణువాలయానికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఈ స్వామి అనుగ్రహంతోనే మా స్వామిని చేరతామన్నారు. మీరు విష్ణు భక్తులు అనుకోండి, శివాలయానికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఈ స్వామి అనుగ్రహంతోనే ఆయన్ని చేరుతామన్నారు. అంతేకాని ఆయన సారి ఈయన ఎందుకు పనికి వెళ్ళేవాడు అనకూడదు, ఆయన దగ్గర రాని కూడా. ఉపాసన రహస్యం ఏమిటంటే పంచాయతనంలో శివ పంచాయతనమైన విష్ణు పంచాయతనమైన మధ్యలో ప్రధాన దేవత ఉంటారు, చుట్టూ ఇతర దేవతలు ఉంటారు. వీళ్ళ అనుగ్రహంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళగలరు. నేను మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి, నా దగ్గరికి మీరు ఏదో పని మీద రావాలనుకుంటే ముందు ఎవరిని అడుగుతారు? సాయిబాబా గారినో గోపాలకృష్ణ గారినో అడుగుతారు కదా. వాళ్ళు అయితే ఉండండి అని గురుగారు వాళ్ళు మీతో మాట్లాడతారట, ఒక్క 5 నిమిషాలు మాట్లాడారు అంటే నేనేం చేస్తాను, తప్పకుండా పంపించండి అంటాను కదా. పనికి మాలినవాడిని నేనే అలా ఇంకొకరి మాటకి వశపడితే ఈశ్వరుడు పంచాయతనంలో తన చుట్టూ ఉన్న దేవతల మాటకి తాను వశపడటండి. మీరు విష్ణువానుగ్రహంతో శివుడు తెలుస్తాడు, శివానుగ్రహంతో విష్ణువు తెలుస్తాడు. ఎందుకని? వీళ్ళ ద్వారా వాళ్ళని చేరవచ్చు. ఉన్న ఒక్క పదార్థమే చేరడానికి మార్గం అవుతుంది తప్ప ద్వేషమును పొందితే మీరు ఎన్నటికీ ఉపాసన యందు సిద్ధి పొందలేరు.